ఎర్లీ హ్యూమన్ ఎవల్యూషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మనుషులకి ప్రకృతికి ఉన్న సంబంధం మనం కొత్తగా చెప్పగలదు. అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఒక మంచి పని చేసింది. అదేంటో చెప్పే ముందు మీకు స్టోరీ చెప్తాను. చాలా ఇయర్స్ క్రితం మీరు మల్టిపుల్ మోటివేషనల్ స్టోరీస్ వినే ఉంటారు. ఒక 26 సంవత్సరాల ఒక యువకుడు దశరథ్ మాంజీ, ఈ మౌంటైన్, ఈ పర్వతం నా వైఫ్ యొక్క తలను పగలగొట్టింది. వాళ్ళ వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్లేదానికి ఒక మౌంటైన్ని క్రాస్ చేసి వెళ్ళాలి. సో అయితే అప్పటికి అక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేవు. అయితే జస్ట్ ఈవిడికి సీరియస్ అవ్వడం, వాళ్ళు ఆ మౌంటైన్ని క్రాస్ చేసి తీసుకెళ్లేలోగా ఆవిడ చనిపోవడం. అప్పుడు హస్బెండ్ మైండ్లో ఒకటి స్ట్రైక్ అయింది, యాట్ ఎనీ కాస్ట్ తన వైఫ్ లాగా మిగతా ఎవరికి జరగకూడదు దృష్టిలో పెట్టుకుని మిగతా అందరినీ ఆ మౌంటైన్ 2 పీసుల కింద స్లైస్ చేయడం మొదలు పెట్టారు. ఒక కొండని, ఒక దారి 2 జస్ట్ ఏదో కేక్ కట్ చేసినట్టు కట్ చేయడం అంటే దట్స్ నాట్ ఎన్ ఎనీ ఆర్డినరీ థింగ్. సో దానికోసం బాలీవుడ్లో ఒక సినిమా కూడా ఉంది. అండ్ దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ ఆ హార్డ్ వర్క్ని గుర్తించి అవార్డు కూడా ఇచ్చింది. ఇప్పుడు మన స్టోరీలోకి వద్దాం. నల్లమల్ల ఫారెస్ట్ని అంకారావ్ అనే ఆయనకి 14 years 14 సంవత్సరాలు వయసు నుంచి ఇప్పుడు ఆయనకి 40 years 40 ఏళ్ళ ఏజ్. సో ఇంతకాలం పాటు పబ్లిక్ సర్వీస్కి ఉచితంగా ఆయన జీవితాన్ని దారదత్తం చేసినట్టు నిజంగానే దారదత్తం చేయడం ఇది. చాలామంది ఎవరికి వాళ్ళకి సొంత బెనిఫిట్స్ కోసం ఆలోచించి ఈ రోజుల్లో నేచర్ కోసం మొదట్లో ఆయన విత్తనాలు నాటేవారట. ఎవెన్చువల్గా ఎవరైనా వచ్చి పార్టీస్ అవి చేసుకుని లేకపోతే అక్కడ వదిలేసిన లెఫ్ట్ ఓవర్స్ని మొత్తం తీసి అది క్లీన్ చేయడం, అలా ట్రీస్ నాటుకుంటూ వెళ్ళడం, అది ఆయన ఇంకా డే టు డే లైఫ్. 14 to 40 years వరకు ఆయన చేసిన పని ఏంటంటే ఇది ఒక్కటే. ఇంకా ఇండిస్పెన్సిబుల్ డిటర్మినేషన్ అంటే ఎలా ఉంటుంది అసలు. చాలామంది నేచర్ లవర్స్, ప్రకృతి ప్రేమికులు అనుకునే వాళ్ళందరికీ ఈయన ఒక పెద్ద రోల్ మోడల్లా చెప్పచ్చు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ సో వార్మ్ ఎస్టర్డే ఈ మూమెంట్ చూసినప్పుడు. అంకారావుకి ఐఎఫ్ఎస్ లేదు కానీ నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి అంకారావు. కన్జర్వేషన్ దగ్గర నుంచి అక్కడ దాన్ని సేఫ్ గార్డ్ చేసే వరకు ఒక గార్డియన్లో ఉన్నారు. నెక్స్ట్ గార్డెనర్లో కూడా పనిచేశారు అని చెప్పి. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈయనకి ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే ఆయన్ని అడ్వైజర్ కింద అపాయింట్ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. ఇక ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్లో ఎలా ఉండేదంటే ఏదైనా ఒక అడ్వైజరీ పోస్టులున్నా, నామినేటెడ్ పోస్టులున్నా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకంటే కావాల్సిన వాళ్ళే ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళకే మొత్తం ఈ అడ్వైజరీ పోస్టుల దగ్గర నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు దే యూస్ టు డూ దట్. ఇప్పుడు అలా కాదు, దిస్ వాజ్ సంథింగ్ న్యూ. సో ఏదైనా ఒక దాన్ని మనం ఛార్జ్ కానీ టేక్ ఆఫ్ కానీ చేశారంటే ఒక గవర్నమెంట్కి సంబంధించిన బాడీని వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక మంచి క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ అండ్ నెససరీ. ఆ విషయం మీద అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ఆస్పెక్ట్లో చూస్తే స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు చేసింది ఏదైతే ఉందో అది రిమార్కబుల్ అని ఖచ్చితంగా అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో ఈ మొత్తం విషయం మీద మీరేమనుకుంటున్నారు అనేది కూడా చెప్పండి.